బంగారం ధరలైతే భారీ విస్ఫోటనం దిశగా కదులుతున్నాయి. నిన్న మొన్న ఓ దశలో చూసుకుంటే 10 గ్రాముల బంగారం 1,58,000 మార్కును కూడా టచ్ చేసింది కొన్ని కేంద్రాల్లో. అయితే అసలు ఏంటి, కేంద్ర బ్యాంకులు ఏమైనా కొనుగోలు చేస్తున్నాయా? చైనా ఒకవైపు జులైలో భారీ కొనుగోళ్లకు దిగిందని కూడా చెబుతున్నారు. ఈ గోల్డ్ రేస్ ఎందాక వెళ్తుందనే అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ గారు ఉన్నారు, అట్లాగే మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ముందుగా అనిల్ గారు, గోల్డ్ రేస్ చూసుకుంటే గత 2 వీక్స్గా చూసుకుంటే ఏమాత్రం తగ్గడం లేదు. ఏంటి అసలు ఈ జోష్కి కారణం ఏందంటారు? ఈ జోష్కి కారణం అంటే ఒకటి మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. మీరు అన్నట్టు ఒకటి సెంట్రల్ బ్యాంక్స్ అయితే మాత్రం సాలిడ్ గా కొంటా ఉన్నాయి పక్క. అటు పోలాండ్ అన్నిటికన్నా ఎక్కువగా కొనింది లాస్ట్ మంత్ లో. ఆ తర్వాత ఇటు చైనా కూడా 33 టన్నులు కొనింది. సో ఇంత పెద్ద పర్చేజ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ కొనడం వల్ల కంపల్సరీ అనేది డిమాండ్ అయితే పెరుగుతుంది. సో దాంతో పాటు అనుకున్నట్టు కాకుండా ఫెడ్ రేట్లు కూడా అనిశ్చితి ఉండింది, ఏమి రేట్లు పెరగకపోయేసరికి అదొక డిమాండ్ డ్రైవర్ గా ఉంటుంది. ఇటు ఇండియాలో కూడా మల్టిపుల్ ప్లేసులు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని రోజులు క్రూడ్ ప్రైస్ 120 వరకు వెళ్ళి 100 దాటింది, మళ్ళీ 80 దగ్గరికి వచ్చింది. కాబట్టి కొంచెం అది కూడా డాలర్ కి కొంచెం వీక్నెస్ గా ఉండింది. సో ఇవన్నీ ఇవాళ మళ్ళీ కొంచెం క్రూడ్ పెరిగింది, బట్ ఇదంత పెద్దగా సిగ్నిఫికెంట్ గా కాదు. సో ఇవన్నీ కారణాల వల్ల గోల్డ్ అనేది మళ్ళీ ఒక రకంగా పెరగడానికి కారణము. సో ఈ రూపాయి బలహీన, మన కేసులో ఆబ్వియస్లీ ఇంకొకటి అడిషనల్ గా ఏంటంటే మన రూపాయి బలహీనత కూడా ఆల్రెడీ 96 దగ్గరలో ఉన్నాం, 95.6. సో అండ్ ఇంకా ఇరాన్ అండ్ అమెరికా అది వారు ఎక్కువ రోజులు ఉంటుంది అనిపిస్తూ ఉంది. సో ఇన్ని అనిశ్చితుల మధ్యలో మళ్ళా బంగారం అనేది సేఫ్ హెవెన్ అని మళ్ళీ వైపు మధ్యలో ఏదైతే కొన్ని రోజులు డాలర్ కి కన్సిడర్ చేసింది తన ప్లేస్ ని, ఆ ప్లేస్ ని మళ్ళీ బంగారం వైపు వచ్చింది. అండ్ దేశీయంగా చూసుకుంటే మనకు ఆల్రెడీ పెళ్లిళ్ళు సీజన్ వచ్చేసింది, పండుగల సీజన్ వచ్చింది. సో దాని వల్ల కూడా కొంచెం ఏంటంటే బంగారానికి డొమెస్టిక్ గా డిమాండ్ పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరగడం వల్ల ఈ మనం ఏదైతే లాస్ట్ ఒక 1 month లో 11%, 10.95 యాజ్ ఆన్ టుడే బంగారం ప్రైస్ పెరిగింది. సో దో ఇట్ ఈస్ 6 months చూసుకుంటే తగ్గిన, అంటే లాస్ట్ 6 months దగ్గర నుంచి మనం చూసుకుంటే దగ్గర 9.13% తక్కువ ఉండింది. బట్ లాస్ట్ 1 month లో 10.92%, 1 year లో ఆల్రెడీ 31% పెరిగింది లాస్ట్ 1 year నుంచి ఇప్పటికి స్టిల్. సో ఈ పెరగడం అనేది ఒక ప్యాటర్న్ లాగా కనబడుతుంది. లాస్ట్ జనవరి నుంచి మాత్రం ఒక 23% కరెక్ట్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు రికవరీ మోడ్ లో కనబడుతుంది. సాలిడ్ బ్రేక్అవుట్ వచ్చింది 3-4 days బ్యాక్. సో ఐ థింక్ ఇది ఇప్పుడు 9,300 నుంచి బ్రేక్అవుట్ వచ్చి 4,456 దగ్గర ఉంది. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పరిగెత్తే అవకాశం అయితే షార్ట్ టర్మ్ లో కనబడతా ఉంది. సో ఇవన్నీ రీజన్స్ మాత్రం ఇవన్నీ అండి. రైట్ అండి. ప్రభు గారు, ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఫెడ్ మీట్ లో వడ్డీ రేట్లను పెంచవచ్చు లేదా స్టేటస్ కో మెయింటైన్ చేయొచ్చు అని అంటున్నారు. కానీ తగ్గించే సిగ్నల్స్ పెద్దగా రాకపోయినా గోల్డ్ ఎందుకు ర్యాలీ అవుతుంది అంటారు? తగ్గించే స్థితి వచ్చింది ఇప్పుడు. ఓకే, సిపిఐ 3.4 ఇయర్ ఆన్ ఇయర్, 0.1% అప్ ప్రీవియస్ మంత్ కంటే, అంటే ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళు అనుకున్న దానికంటే ఇదిగా ఉంది కాబట్టి కోర్ సిపిఐ చూసుకున్నా లాస్ట్ 2.5% లాస్ట్ ఇయర్, 0.2% జూన్ ఉంది, అంటే 4.2 రెస్పెక్టివ్లీ. సో టుగెదర్ సిపిఐ అండ్ పిపిఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ రెండు కూడా ఈజ్ అయినాయి కాబట్టి యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్లు హైక్ చేయకపోవడానికి కారణం ఉంది, కొంచెం తగ్గినాయి కాబట్టి తగ్గించే ఛాన్స్ ఉన్నాయి. మొన్నటిదాకా ఏంటి పెంచుతా ఉన్నారు, September 29th మీకు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు అన్నప్పుడు ఆ ఇది ఉంది. సో ఇప్పుడు మొత్తానికి నాన్ ఫార్మ్ పేరోల్స్ కూడా రీసెంట్ బయటకు వచ్చింది, అది 23,000 జాబ్స్ లాస్ అయినట్లే. సో ఇవన్నీ ఉన్న కారణాలు సమ్మర్ స్లంప్, అంటే గోల్డ్ కి ఫస్ట్ 6 months ఈ రకం సమ్మర్ దాకా స్లంప్ అనుకోండి, ఆ స్లంప్ ఓవర్ అయిందా అంటే అయిపోయింది అనుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం మనకి అదేమో ఎక్స్టెండ్ అవుతా ఉంది. సార్ అన్నట్టు వారు ఎక్కడ కన్సూమర్ లో ఎక్కడ ఒక కామన్ కనపడుతుంది కానీ ఫుల్ స్టాప్ ఎక్కడ కనపడలా. సో దే వాంట్ టు సెల్ మోర్ ఆయిల్ విత్ హైయర్ రేట్స్, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, సెటిల్ చేయరు దాన్ని. ఇప్పుడు ఏంటంటే మొత్తానికి అదొకటే కాకుండా
అదే $2 lakhs కలెక్ట్ చేద్దాం అని అందరూ కలిసి $2 lakhs చేద్దాం. ఈ పంచుకునే విధానంలో వీళ్ళందరూ అంటే మనం ఒకప్పుడు విన్నాం అలీబాబా 40 దొంగలని. అట్లానే ఉంది చూస్తే. ఇప్పుడు ఇంటర్నేషనల్ వాటర్స్ హూ ద హెల్ దే ఆర్, వాళ్ళు ఎవరంటే అసలు కలెక్ట్ చేయడానికి కోర్టుకి వెళ్తే నిలబడదు అది. ఇప్పుడు ఏదో చోక్ పాయింట్ అక్కడ ఉంది, అక్కడ కార్నర్ ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి ఈయనేమో వాళ్ళతో యుద్ధం చేసి డబ్బులు ఇస్తా అని చెప్పి ఇప్పుడు నేను రేపు పొద్దున చూడండి నేను డబ్బులు ఇవ్వను $300 billion ఒప్పుకున్నాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పింది ఏది కదా, నేనేమో మీరు కలెక్ట్ చేసుకుని అంటాడు. ఆ కలెక్ట్ చేసిన దాంట్లో నాకు డబ్బులు ఇవ్వమనే ఇది కూడా పెట్టుకునే ఇది ఉంది అక్కడ. అది మెయిన్. దీని అన్నిటి వల్ల మనకి ఈక్విటీ మార్కెట్ ఒక రకంగా ఇబ్బంది పడుతుంది. మన అన్ని పారామీటర్స్ బాగున్నా టోటల్ ఇంట్రెస్ట్ ఫెడ్ కానీ మన ఆర్బీఐది కానీ ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఇన్ఫ్లేషన్ కానీ అన్ని కంట్రోల్ ఉన్నాయి. Q1 కూడా ప్రమాణంగా ఉంది. సో Q2 కూడా నెక్స్ట్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ అన్ని బాగానే ఉన్నా బికాస్ ఆఫ్ దిస్ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. అందుకని ఈ నెక్స్ట్ 6 months లో గోల్డ్ కొంచెం పెరుగుతా అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరిగేటట్టు కనపడుతుంది. అంటే ఇక్కడ ఈ సినారియో ఉంది కాబట్టి సో ఆల్టర్నేట్ గా ఆ జాబ్లెస్ అవి కూడా పెరుగుతున్నాయి యుఎస్ లో, ఎందుకంటే వాళ్ళు డేటా మీద ఎక్కువ ఆధారపడతారు. సో దాని అనుగుణంగానే ఈ స్లంప్ ఓవరా అంటే కొంచెం అయిపోయింది. నెక్స్ట్ మనకి 4,800 అంటే 4,400 సైకలాజికల్ ఫిగర్ స్ట్రాంగ్. సో అది 5,600 నుంచి పడ్డాం. డెఫినెట్ గా ఈ సంవత్సరానికి డిసెంబర్ కి ఎండింగ్ తీసుకున్నా 4,800 నుంచి 5,000 రావచ్చా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి రావడానికి. నేను చెప్పడానికి కూడా ఇదిగా ఉంది. ఓసారేమో కొనద్దంటాం, ఓసారేమో ఎందుకంటే ఎవరైనా చూసినప్పుడు ఏంటి లాస్ట్ వీడియోలోనేమో కొనమన్నాడు, ఇప్పుడేమో కొన్నాడు. ఎందుకు అంటే లెవెల్స్ మారిపోతాయి, వచ్చే రిపోర్ట్ బట్టి మారిపోతాయి. నౌ దిస్ ఇస్ ద టైం టు పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మరి పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది, స్టార్ట్ అయింది. సో మరి కొనాల్సిందే కదా, నెక్స్ట్ మంత్ లో పెళ్లిళ్ళు పెట్టుకోవాలి, కొనాల్సిందే కదా. సో ముందే కొనుంటారు కొంతమంది, సో హైలోనే కొనుంటారు. బహుశా మేబీ ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇది చూసుకొని మొన్నటి తగ్గుద్ది అనుకునేది కన్స్యూమర్ లో మళ్ళీ కనపట్ల, ఎందుకంటే ఇక్కడ అన్సర్టనిటీ ఉంది కాబట్టి. రైట్ అండి.